ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అండ్ ప్రతిరోజు రైల్వే గ్రూప్ డి యొక్క అప్డేటెడ్ వీడియోస్ని ప్రతిరోజు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మనం ఈరోజు వీడియోలో ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలుసుకుందాం. బెస్ట్ జోన్ ఏంటి అనే దానికోసం కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో కంప్లీట్గా నాకు జాబ్ ఇంపార్టెంట్, నాకు ఖచ్చితంగా జాబ్ అవసరం అనుకునే వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, లేదంటే నాకు పర్టికులర్గా ఈ జాబే కావాలి, పాయింట్స్మెన్ కావాలి, లేదంటే అసిస్టెంట్ బ్రిడ్జ్ కావాలి, లేదంటే అసిస్టెంట్ టీఆర్డీ కావాలి అని పర్టికులర్గా ఈ జాబే కావాలనుకున్న వాళ్ళు ఎక్కడ అప్లై చేయాలి, మెడికల్ వైజ్గా ఎక్కడ అప్లై చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. కానీ అందరూ ఎక్కువగా వేకెన్సీస్ ఉన్న దగ్గర వచ్చేస్తుంది, తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఉంటారు. కానీ అది పూర్తిగా రాంగ్ అండి. అలాగే తక్కువ వేకెన్సీ ఉన్న దగ్గర పెడితే ఎవరు పెట్టరు కదా, నాకే వచ్చేస్తుంది అనేది కూడా రాంగ్. సో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ సెలక్షన్ అంటే జాబ్ వచ్చేది మనం బాగా చదివితేనే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక్కో జోన్లో కట్ ఆఫ్ ఒక్కోలా ఉంటుంది. ఒక జోన్లో 60 ఉంటే ఇంకో జోన్లో 70 ఉంటుంది. కాబట్టి జోన్ సెలక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీకు ఏ పోస్ట్ అంటే ఇష్టం, మీరు ఏది కావాలనుకుంటున్నారు అనేది కూడా మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే మెయిన్ పాయింట్ ఎప్పుడైనా ఏంటంటే ట్రాన్స్ఫర్. మెయిన్ పాయింట్ ఏంటమ్మా, ట్రాన్స్ఫర్ అనేది మనం ఎప్పుడైనా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఏ జోన్లో పెడితే మీరు జాబ్ వచ్చాక అక్కడే ఉండాలి. మినిమం 5 to 10 years. ఎంతవరకు అండి? 5 to 10 years మీరు అక్కడే జాబ్ చేయాలి. ఆ 5 to 10 years తర్వాతే ఇంకెక్కడికైనా మారచ్చు. మ్యాక్సిమం పీపుల్ అన్ని ఇయర్స్ అక్కడే ఉన్న తర్వాత మారాలని ఎలా అనుకుంటారు? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు అనుకున్న వాళ్ళు సికింద్రాబాద్ జోన్ అప్లై చేసుకుంటే మన స్టేట్లోనే ఉంటారు. సో మనం ఎస్సీఆర్ సికింద్రాబాద్లో అప్లై చేసుకున్నామంటే మన స్టేట్లోనే ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, టోటల్గా 32,438 పోస్టెస్ అయితే ఉన్నాయి. ఇందులో ప్రక్కన 6,485 ఎక్స్ సర్వీస్ మెన్కి, అలాగే 6,485 సిసిఏ అప్రెంటిస్ వాళ్ళకి ఇచ్చారు. ఇవి సపరేట్గా ఏం లేవండి, ఇందులోనే ఇవన్నీ కలిపి ఉన్నాయి. ఇందులోనే ఇవి కూడా కలిపేసి ఉంటాయి, వేరేగా కాదు. ఓకేనా? టోటల్గా 32,438లోనే ఇవి వాళ్ళకి రిజర్వేషన్ చేసి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో మీకున్న పోస్టుల సగం అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, మరికొన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అండ్ అలాగే అప్రెంటిస్షిప్కి పోతే మిగిలినవి మాత్రమే మీకు అనేది తెలుసుకోండి. ఇక్కడ 207 పోస్టెస్ ఉంటే వాటిలో అన్నీ పోగా, అంటే అన్రిజర్వ్డ్లోకి, ఎక్స్ సర్వీస్ మెన్లోకి, అప్రెంటిస్లోకి పోగా మిగిలిన 100 మాత్రమే మీకు ఉన్నట్టుగా. అర్థమైందా మీకు? సో ఇప్పుడు సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్లో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయమ్మా? 1,642 పోస్టులు ఉన్నాయి. అయితే ఇందులోన మనకి 800 పోస్టెస్ మాత్రమే వేసుకోవాలి. అన్రిజర్వ్లో 710 ఉన్నాయి. 710 ఉంటే దాదాపు మనకి 300 వేసుకోవాలి. అయితే సికింద్రాబాద్లో 1,642లో 800 ఉంటే ఇంకా అదర్ జోన్స్లో చూడండి, అదర్ జోన్స్లో ఇంకెన్ని ఉన్నాయి? చాలా తక్కువ ఉన్నాయి. చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ పోస్టులలో ఇంకా ఇవన్నీ పోతే ఇంకా చాలా తక్కువ మిగులుతాయి అప్పుడు. సో అదర్ జోన్లో అంటే తక్కువ పోస్టులు ఉన్న జోన్లో ఇంకా తగ్గిపోతుంది కదా, సో ఇంకా కష్టమైపోతుంది. కాబట్టి సికింద్రాబాద్కి ఉన్న పైవన్నీ వేస్ట్. ఇవి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, ఇంకా అందులో సగం తీసేస్తే చాలా తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇవి వేస్ట్. మెయిన్ మన వాళ్ళు మన స్టేట్ కాకుండా వేరే స్టేట్లో అప్లై చేసినా మన స్టేట్ దగ్గరలోనే ఉండాలనుకుంటారు. సో ఏపీకి బెంగళూరులో హుబ్లీ ఉంది కదా, మరియు చెన్నై, భువనేశ్వర్ జోన్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు. ఏంటేం చేస్తారమ్మా, మనకి
మన ఏపీ వాళ్ళు అయితే భువనేశ్వర్, అలాగే హుబ్లీ, అలాగే చెన్నై, ఇవైతే దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇవి ప్రిఫరెన్స్ చేస్తారు. అయితే వేకెన్సీలో సికింద్రాబాద్లో అయితే 1642 పోస్టులు, భువనేశ్వర్లో 964 ఉన్నాయి. చూడండి, భువనేశ్వర్లో అయితే ఎన్ని ఉన్నాయి, 964 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ పాయింట్స్మెన్ జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాయింట్స్మెన్ ఇక్కడ చూసారా, పాయింట్స్మెన్ బిలో మాత్రమే 131 పోస్టులు ఉన్నాయి. మిగిలినవన్నీ చూడండి చాలా తక్కువ ఉన్నాయి. కొన్నిట్లో అయితే సింగిల్ డిజిటే ఉన్నాయి. సో ఇవి పెట్టిన వేస్టే కదా. ఇంకా ట్రాక్ మెయింటెనర్ 97, పర్వాలేదు. సో పాయింట్స్మెన్ బీకి కానీ ట్రాక్ మెయిన్కి కానీ, అసలు ట్రాక్ మెయింటెనర్ కూడా కష్టమే సగం తీసేస్తే. సో పాయింట్స్మెన్ బి 130 ఉన్నాయి కాబట్టి పాయింట్స్మెన్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే భువనేశ్వర్లో పెట్టడానికి ఛాన్సెస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మిగిలిన అదర్ పోస్టులు ఏవైనా వేస్టే, తక్కువగా ఉన్నాయి కాబట్టి. సో నెక్స్ట్ గౌహతి చూసుకుందాం. గౌహతి చూసుకుంటే ఇక్కడ చూడండి, అన్రిజర్వ్లో 47, వర్క్షాప్లో 22, 10, 42 ఇవన్నీ బాగానే ఉన్నాయి, పర్వాలేదు. పాయింట్స్మెన్ బి 112 ఉంది, ట్రాక్స్మెన్కి అయితే 441 ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి ఇక్కడ పోస్టులు, 2048. సో సికింద్రాబాద్కి అయితే దగ్గరగానే ఉన్నాయి. సరే, అయితే ఇప్పుడు గౌహతికి వచ్చి తెలుసుకున్నట్లయితే 2018లో వేకెన్సీస్లో 11th ర్యాంక్లో ఉందండి. 11th ర్యాంక్లో ఏంటి వేకెన్సీస్ చూసుకుంటే. అండ్ అలాగే కట్ ఆఫ్లో చూసుకుంటే ఎన్నో ర్యాంక్లో ఉందంటే 2వ ర్యాంక్లో ఉందండి కట్ ఆఫ్ 2018లో వేకెన్సీస్లో 11th ర్యాంకు, కట్ ఆఫ్లో అయితే 2nd ర్యాంకు ఉంది. అలాగే 2019లో చూసుకున్నట్లయితే వేకెన్సీస్లో 14th ర్యాంక్ ఉందండి, 14th ర్యాంక్. అలాగే కట్ ఆఫ్లో కూడా 14th ర్యాంకే ఇవ్వడం జరిగింది. సో అలా చూసుకుంటే ఇలా ఇప్పుడు రిపీట్ అయితే మాత్రం ఇప్పుడైతే 5th ప్లేస్లో ఉంది కదా. సో ఇప్పుడు వేకెన్సీ పరంగా అయితే 5th ప్లేస్లో ఉంది. కానీ సికింద్రాబాద్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి, కానీ అంత పెద్ద తేడా ఉండదు. కాకపోతే పాయింట్స్మెన్ బి, ట్రాక్ మెయిన్ జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు, అదర్ అయితే వేస్ట్. ఎందుకంటే చాలా దూరం, గౌహతి అనేది చాలా దూరం. అక్కడ వరకు వెళ్ళి ఓన్లీ ఈ జాబ్ కోసం మాత్రం కష్టపడి ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారనమాట. ఇంకా హుబ్లీ చూసుకుందాం నెక్స్ట్ హుబ్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మరీ దారుణంగా ఉన్నాయి పోస్టులు, చాలా తక్కువ ఉన్నాయి, వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ రిస్క్ కరెక్ట్ కాదు. సో ఇది మనం నెగిటివే తీసుకుందాం. సో నెక్స్ట్ ముంబైలో వెస్ట్రన్ రైల్వే తీసుకుంటే ఇందులో వేకెన్సీ పరంగా అయితే 2ndలో ఉంది. చూడండి ఎన్ని టోటల్ పోస్టులు ఉన్నాయి, 4672. సో 2nd ర్యాంక్లో అయితే వేకెన్సీస్లో ఉంది. కాకపోతే 2018లో చూసుకుందాం. 2018లో 16,000 పోస్టులు ఉంటే థర్డ్ ర్యాంక్ ఇచ్చారు. థర్డ్ ర్యాంక్లో ఉంటే 2018లో థర్డ్ ర్యాంక్ ఉంటే 11th ర్యాంక్లో ఉంది. 11th ర్యాంక్లో అయితే ఉంది. అలాగే 2019లో థర్డ్ ర్యాంక్లోనే ఉంది వేకెన్సీలో. అండ్ అలాగే కట్ ఆఫ్ ఎంత ఉందమ్మా, 12 ఉంది. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కానీ కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంది. ఒకవేళ జాబ్ ఎక్కడొచ్చినా పర్లేదు అంటే ముంబై బెస్ట్. అన్నింటిలో వేకెన్సీ నెంబర్ అయితే చాలా బాగుంది. చూడండి, చాలా అయితే అన్నీ డీసెంట్గానే ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే పాయింట్స్మెన్కి అండ్ ట్రాక్ మెయింటైనర్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి. మిగిలిన పోస్టులు కూడా క్యారేజ్ అండ్ వ్యాగన్, లేదంటే ఎస్ఎన్టీ, వర్క్షాప్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ముంబై అయితే మంచిగానే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెంట్రల్ రైల్వే ముంబై చూసుకున్నట్లయితే వేకెన్సీలో థర్డ్ ఉందండి. ఎందుకంటే ఇందులో 3244 ఉన్నాయి వేకెన్సీస్. అయితే ఇందులో కొన్ని ఎక్కువ ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. చూడండి, ఇందులో ఎస్ఎన్టీ ఎక్కువ ఉంది, వర్క్షాప్ ఎక్కువ ఉంది, మళ్ళీ చూసారా బ్రిడ్జ్లో తక్కువ ఉన్నాయి, వ్యాగన్లో ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ కొన్ని డీజిల్, ఎలక్ట్రికల్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి టీఆర్డీ పర్వాలేదు, పాయింట్స్మెన్ బి అండ్ అలాగే ట్రాక్ మెయింటైనర్లు చాలా ఎక్కువ 339 అయితే ఉన్నాయి. పోస్టులు బాగానే ఉన్నాయి. అయితే
సెంట్రల్ రైల్వేలో 2018లో 7th ర్యాంక్ ఉందండి. 7th ర్యాంక్ వేకెన్సీలో. అయితే 15th ర్యాంక్ ఉందండి కట్ ఆఫ్లో. 15th ర్యాంక్ ఉంది కట్ ఆఫ్లో. అలాగే 2019 చూసుకుంటే 5th ర్యాంక్ ఉందండి వేకెన్సీలో. అలాగే 11th ర్యాంక్ ఉందండి కట్ ఆఫ్లో. అర్థమైందా? సో ఇప్పుడు అర్థమవుతుందా జోన్కి ర్యాంక్ ఎలా మారిపోతుందో అండ్ కట్ ఆఫ్ ఎలా మారుతుందో? అర్థమైందా? ఇవన్నీ చూసుకొని ర్యాంకు కట్ ఆఫ్ ఇవన్నీ చూసుకొనే జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెంట్రల్ రైల్వే కూడా బాగానే ఉంది, ఎందుకంటే పోస్టులు అన్నిట్లోనే అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఓకే. నెక్స్ట్ న్యూఢిల్లీ చూసుకున్నాం. న్యూఢిల్లీ చూసుకుంటే హైస్ట్లో ఉందండి. ఇది హైయెస్ట్ మొత్తం గ్రూప్ డి నోటిఫికేషన్కి హైయెస్ట్ ఉంది. ఇది 4785 పోస్టెస్ అయితే ఉన్నాయి. దీనికి ఫస్ట్ ప్రియారిటీ ఇదే పెడతారు అందరూ, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా, మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ఇదే పెడతారు. అండ్ నార్త్ సైడ్ అందరూ ఇదే పెడతారు. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. వేకెన్సీస్ అయితే ఇక్కడ 2018లో అయితే ఫస్ట్ ర్యాంక్ అండి, అప్పుడు కూడా వేకెన్సీలో ఫస్ట్ ర్యాంక్. అండ్ కట్ ఆఫ్లో అయితే 6th ర్యాంక్ ఉందండి. చూసారా కట్ ఆఫ్ ఎలాగుందో? కట్ ఆఫ్. అలాగే 2019లో వేకెన్సీ కూడా అప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్లోనే ఉంది వేకెన్సీ. అప్పుడు కట్ ఆఫ్ ఎలాగుంది? ఫస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ కూడా. అర్థమైందా? రెండు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మోస్ట్ నాట్ ప్రిఫరబుల్. అర్థమైందా? నెక్స్ట్ కోల్కతా గురించి చూసుకున్నట్లయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నా కట్ ఆఫ్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయండి. ఇది చాలా ఎప్పుడు ప్రతి ఇయర్ను ఎన్ని వేకెన్సీస్ ఇవ్వనియండి, కట్ ఆఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిని అవాయిడ్ చేసేయాలి. చెన్నై చూసుకుంటే చెన్నైలో 2694. మన సికింద్రాబాద్కి దీనికి అంత పెద్ద తేడా ఏం లేదు, కొద్దిగా ఉంది. సో ఇందులో అయితే ఎస్ఎన్టీ ఓకే అండ్ వర్క్షాప్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ ఉన్నాయి. అండ్ అలాగే ట్రాక్ మెయింటైనర్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలంటే 456 ఉన్నాయండి ఇక్కడ. సో అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే 4th ర్యాంక్లో ఉంది. ఇది 4th ర్యాంక్లో ఉంది. 2018లో అయితే 10th ర్యాంక్ వేకెన్సీలో 10th ర్యాంక్ ఉంది. అలాగే కట్ ఆఫ్లో అయితే 12th ర్యాంక్లో ఉంది. అలాగే 2019లో అయితే 4th ర్యాంక్లో ఉంది. అలాగే కట్ ఆఫ్ అయితే 13th ర్యాంక్లో ఉంది. అర్థమైందా? సో నాకు తెలిసినంత వరకు నేను ఏది బెస్ట్ అని మీకు ఇస్తున్నానంటే సికింద్రాబాద్ బెస్ట్ అండి, మనకు దగ్గరగా ఉంటుంది, పోస్టెస్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ అలాగే ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు అంటే వెస్ట్రన్ రైల్వే ముంబై బెస్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడైనా నేను జాబ్ చేసేసుకుంటాను, నాకు జాబ్ నీడ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి. అండ్ అలాగే చెన్నై చాలా బెస్ట్ అండి, వర్క్షాప్ పాయింట్స్మెన్ బి ఇవన్నిటికి పెట్టుకోవడానికి. అండ్ లాస్ట్లో సెంట్రల్ రైల్వే ముంబై కూడా బెస్టే. ఈ 4 నేను అయితే బెస్ట్ ప్రిఫరెన్స్గా బెస్ట్ జోన్స్గా అయితే మీకు ఇస్తున్నాను. సో థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు గ్రూప్ డి అప్డేటెడ్ న్యూస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు అప్లై చేసుకునే ముందే జోన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ జోన్ పరంగా నేను చెప్పింది 100% కరెక్ట్ అని నేను చెప్పను, కానీ నా ప్రకారం అయితే నేను మీకు బెస్ట్ చెప్తున్నాను. అలాగే మీకు ఒక బెస్ట్ ఆలోచించి మీరు పెట్టుకోండి. అండ్ అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాను కదండి లిస్ట్ ఆల్రెడీ, ఆ లిస్ట్లో నాకు నచ్చినట్టుగా నేను పెట్టాను. సో మీకు కూడా నచ్చితే మీ పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ తయారు చేసుకొని అప్లై చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే వాట్సాప్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అందులో అయినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.